అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ షుగర్ పేషెంట్స్లో ఏదైనా దెబ్బ తాకినా నార్మల్గా అయితే తగ్గదు, అందరికి తెలిసిందే. కానీ ఏమన్నా నొప్పులు ఉన్నా కూడా జనరల్గా కూడా వాళ్ళకి నొప్పులు ఎక్కువ వస్తుంటే, నొప్పులు ఉన్నా కూడా వాళ్ళకి తొందరగా తగ్గవు. అసలు వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా నొప్పులు రావడానికి రీజన్ ఏంటంటారు? బాడీలో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ షుగర్ అంతా లైక్ జాయింట్స్ లెవెల్లో అక్కడక్కడ పేరుకుపోయి ఉంటుంది అన్నట్టు. లైక్ భుజంలో కానీ, మోకాళ్ళలో కానీ, మడమల్లో కానీ. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే, జాయింట్ చుట్టూ ఉండే క్యాప్సిల్స్ అనేటివి థిక్కన్ అవుతూ ఉంటాయి, టైట్గా మారిపోతూ ఉంటాయి. సో దీంతో మనకి ఏమవుతుంది అంటే మొబిలిటీ తగ్గిపోతుంది. జాయింట్ క్యాప్సూల్ ఫ్లెక్సిబుల్గా ఉంది, థిన్గా ఉంది అని అంటే యాక్టివిటీ నార్మల్గా ఉంటుంది. లైక్ మూమెంట్ అంతా కంప్లీట్గా పైకి కిందికి ఈజీగా చేయడానికి ఉంటుంది. షుగర్ అంతా మనకి జాయింట్ చుట్టూ పేరుకుపోవడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, ఆ షుగర్ కంటెంట్ వల్ల జాయింట్ క్యాప్సూల్ టైట్ అయిపోతుంది, థిక్గా మారిపోతుంది. థిక్గా మారిపోయినప్పుడు ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, మూమెంట్ తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి ఆ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ లెవెల్లో జరుగుతుంది. లైక్ షోల్డర్స్ అనే కాదు, షోల్డర్స్లో అవ్వచ్చు, మోకాళ్ళల్లో అవ్వచ్చు, మడమల్లో అవ్వచ్చు, ఇట్లా చాలా వరకు జరుగుతాయి. కొందరికి ఎక్కువగా ఏంటి అని అంటే, లైక్ మడమలు, పాదాల్లో నొప్పులు ఎక్కువ వస్తాయి షుగర్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళలో ఏమవుతుంది అని అంటే, మనకి వీటిని డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం జనరల్గా. వీళ్ళకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, మంటలు, పోట్లు, పొడిచినట్టు గుచ్చినట్టు ఉండడము, తిమ్మిర్లు, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, లైక్ షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో మన నవ్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి జనరల్గా ఈ కాలంలో ఏర్పడతా వస్తాయి అన్నట్టు. ఓకే. సో వన్స్ ఎవరైనా షుగర్ పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చారు ఏమైనా పెయిన్స్ వల్ల, సో వాళ్ళకి ట్రీట్మెంట్ అండ్ నార్మల్ పీపుల్కి ట్రీట్మెంట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందండి. షుగర్ పేషెంట్స్కి ఏంటి అని అంటే, మనం షుగర్ పేషెంట్స్ మేము సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, వాళ్ళకి షుగర్ మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ చేయించుకోమని మేము సజెస్ట్ చేస్తాము. లైక్ షుగర్ లేని పేషెంట్స్కి అయితే ఓన్లీ ఫిజియోథెరపీ సరిపోతుంది. ఓకే. అంటే మెడికేషన్ తీసుకుంటూ, అంటే ఇన్సులిన్ లాంటివి తీసుకుంటూ ఫిజియో చేయించుకోవాలండి. సో మెయింటెనెన్స్ పర్పస్ అంటారా, వాళ్ళకి పర్టికులర్ గా ఇన్ని మంత్స్ కోర్స్ లాగా ఏమైనా ఉంటుందంటారా? వాళ్ళ డిపెండ్స్ సివియారిటీని బట్టి. వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి ఆ కోర్స్ ఉంటుంది, ఇన్ని మంత్స్ మీరు వాడాల్సిందే అని చెప్పేసి. సో దాన్ని వాడి దాన్ని కొంత కంట్రోల్లోకి పెట్టుకోవాల్సిందే ఇంకా. ఓకే. అంటే షుగర్ పేషెంట్స్ కి నార్మల్ గానే ఏదన్నా వస్తే కనుక తగ్గదు అంత ఈజీగా అని అంటారు. అవునండి. సో ఫిజియోతో అంత ఈజీగా క్యూర్ అవుతుందంటారా? అంటే లైక్ మీరు ఇందాక చెప్పినట్టు 2 కేసెస్ని పోల్చుకుంటే, డయాబెటిక్ పేషెంట్, నాన్ డయాబెటిక్ పేషెంట్ని చూసుకుంటే, నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం రికవరీ తొందరగా ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం లేట్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఓకే. సో మీరు రీసెంట్గా ఏదైనా చూసిన వరస్ట్ కేసు ఉందా షుగర్ పేషెంట్స్కి? అండి, ఉంది. జనరల్గా మేము ఇందాక రీసెంట్గా చూసిన కేసులో ఒక కేసు చాలా క్రానిక్ కేసు. అది తనకి చాలా సివియర్ షుగర్ ఎక్కువగా ఉండింది, సివియర్ షోల్డర్ పెయిన్ ఉంది తనకి. తను ఆల్మోస్ట్ 12-13 మంత్స్ నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. 12-13 మంత్స్ నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. తను రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి షుగర్ మెడికేషన్స్, పెయిన్ మెడికేషన్స్ ఇస్తున్నారు. అప్పటి మందం పెయిన్ రెడ్యూస్ అవుతుంది, బట్ తనకి గ్రాడ్యువల్గా మూమెంట్ లాస్ అవుతూ ఉంది. తన మూమెంట్ అరౌండ్ ఒక 20-30 degrees కూడా మెయింటైన్ అవ్వట్లేదు. సో అంత ప్రాబ్లం ఉంది తనకి. తనకి మాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి 2 months ఆఫ్ పీరియడ్ పట్టింది టైం మాకు, కంప్లీట్గా నార్మల్ మూమెంట్కి తీసుకురావడానికి. 2 months. కానీ 2 monthsలో మీరు సాధించాం. అట్లాంటి కేసెస్ మాకు పెద్ద ఎలా ఉంటాయి అని అంటే, ఇది టాస్క్ లెక్క ఉంటాయి, లైక్ ఛాలెంజింగ్ టైప్ ఆఫ్ కేసెస్ అవి. మాకు కూడా అట్లాంటి కేసెస్ని చేస్తున్నప్పుడు ఓపిక చాలా ఇంపార్టెంట్, పేషెంట్స్కి కూడా చాలా ఓపిక ఇంపార్టెంట్. ఈ కేసెస్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది, చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. యాక్చువల్గానే వాళ్ళకి పెయిన్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది, అండ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్లో కూడా పెయిన్ పెరుగుతుంది. మళ్ళీ మొబిలిటీ చేయాల్సి వస్తుంది కాబట్టి మూమెంట్ చేసే కొద్దీ మెల్లిమెల్లిగా పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మనకి కంప్లీట్ మూమెంట్ వచ్చేసిందా, ఆటోమేటిక్గా పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది. ఇది అర్థం చేసుకొని ఈ లైక్ షుగర్ ఉండి జాయింట్ పెయిన్స్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఫిజియో స్కిప్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అయ్యి ఆ నొప్పిని కొంతవరకు బేర్ చేసి రెగ్యులర్గా ఫాలో అయినారు అని అంటే కంప్లీట్ రికవరీ ఉంటుంది వాళ్ళకి. ఓకే. జనరల్గా కూడా ఈ ఫిజియోకి సంబంధించి ఏమైనా సిట్టింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆఫ్టర్ సమ్ అంటే కొంచెం సేపు తర్వాత కూడా కొంచెం పెయిన్ ఉంటుందంటారు, ఎంతవరకు ఉంటుంది అది? ఉంటుందండి. లైక్ ఇప్పుడు మనం లైక్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో మనకు ఆ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక, వాళ్ళకి అంతసేపు మనం ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాం కాబట్టి చేపించినంతసేపు ఉంటుంది. వన్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం చేపిస్తామో అంత సివియర్ పెయిన్ ఉండదు, కొంచెం తగ్గుతుంది పెయిన్. కదలికిస్తాం కాబట్టి అక్కడ మజిల్స్ అనే
టైట్ ఉంటాయి కాబట్టి మనం ఆ కదలిక వేయడం వల్ల పెయిన్ పెరుగుతుంది, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది మళ్ళీ. ట్రీట్ చేస్తుంటే మాత్రం పెయిన్ ఉంటుంది, అంటే నార్మల్ పీపుల్ కైనా షుగర్ వాళ్ళకి ఎవరికైనా పెయిన్ ఉంటుంది. షుగర్ వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఓకే రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ.